అందరికీ జై తెలంగాణ. తెలంగాణ ప్రజలకు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీసీ రిజర్వేషన్లు అటు ఇటుగా ఉన్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వము 14 రకాల పింఛన్లకు 14 రకాల కండిషన్లతో ఒక అప్డేట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఆ అప్డేట్లో వికలాంగులు ఈ రకంగా ఉండాలి, వృద్ధులు ఈ రకంగా ఉండాలి, సంబంధించినటువంటి ఎయిడ్స్ వ్యాధి ఉన్నోళ్ళు ఈ రకంగా ఉండాలి, బీడీలు చేసుకునే అక్క చెల్లెళ్ళు ఈ విధంగా ఉండాలని ఒక 14 పింఛన్లకు 14 కండిషన్లతో అప్డేట్ అనేది రావడం జరిగింది. తెలంగాణ ప్రజలారా, ఈరోజు మనము ఆ కండిషన్లు చూద్దాం. అసలు ఏం కండిషన్లు నిజంగా వీళ్ళు ఇవ్వబోతా ఉన్నారా? ఏమో దగ్గుతే కండిషను, తుమ్ముతే కండిషను, ఏం చేసినా కండిషన్ అంటే మరి ఏం చేద్దాం? ఈ 14 రకాల పింఛన్లకు నిజంగా ఈ రకంగాన దివ్యాంగులకు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏమో మనకు సంబంధించి వికలాంగులకు సదరం సర్టిఫికెట్లో 85% కంటే ఎక్కువ ఉంటే 15,000 పింఛన్ ఇస్తూ ఉంది. మొన్న మందకృష్ణ మాదిక్ గారు కూడా అదే మాట్లాడింది. లేదంటే 15,000 పింఛన్ ఉండాలి. ఎవరు పక్షవాతంతో మంచానికి పరిమితమైన వాళ్ళు, యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోయిన వాళ్ళు, 2 చేతులు లేని వాళ్ళు, మొత్తానికి వాళ్ళకు కుంటి బాగా ఎక్కువగా సదరం సర్టిఫికెట్లో 85% కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకు జీవన ఆధారానికి ఎక్కువ ఖర్చులు ఉంటాయి కానీ కుటుంబాలు భరించే స్తోమత లేదు. చూద్దాం మరి ప్రభుత్వం ఏమంటా ఉందో చూద్దాం ఒకసారి. రేవంత్ సర్కారు శుభవార్త. ఒక్కొక్కరికి నెలకు 4,000, వాళ్ళకు మాత్రం 6,000 ముహూర్తం ఫిక్స్ అట. రేవంత్ రెడ్డి సర్కారు మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతా ఉంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. పథకాలు ఆసరా పింఛన్ కూడా ఒకటి ఉంది. గతంలో వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు 2,000 నెలకు 4,000 ఇస్తూ ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు 2,000కు పెంచి 4,000 ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు అమలు చేయలే. కాగా ఈ పెంచిన డబ్బుల పేరును ఆసరా పింఛన్ పథకమని అమలు చేసేందుకు ప్రభుత్వము కసరత్తు చేస్తూ ఉందట. ఎందుకోసం మరి వీళ్ళు ఇప్పుడు కసరత్తు చేసుడు అంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో రేవంత్ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటి అమలు చేస్తూ వస్తున్న రేవంత్ ప్రభుత్వం 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా పలు కీలక హామీలను అమలు చేయాలని భావిస్తుంది. ఇప్పటికే 6 గ్యారంటీల్లో భాగంగా ఉచిత బస్సు, అట్లే రైతు రుణమాఫీ, 500 గ్యాస్ సిలిండరు సబ్సిడీ, 200 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు ఇలాంటి పథకాలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఇంకో పథకము రైతు భరోసాను 15,000 అని చెప్పి 12 ఏళ్ళకు కుదిర్చారు. 12,000 కుదిరించి ఆసరా పింఛన్ పైన కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు కనబడతా ఉంది. ఆసరా పింఛన్ కోసం ఏం తీసుకుంటా ఉన్నారు ఏంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. అయితే గత ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు 2,000 ఇస్తే వీళ్ళు 4,000 చొప్పున అందించగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2,000 4,000కు పెంచుతాము, 4,000ను 6,000కు పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయినప్పటికీ ఇంకా కూడా పింఛన్ల ముచ్చట తీసుకురాలే. ఎందుకోసం తీసుకురాలే అంటే ఇగో కథ గిది ఇప్పుడు తీసుకొచ్చుడు ఎందుకు? మరోవైపు త్వరలోనే సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఉండడంతో ప్రజల్లోని అసంతృప్తిని కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రభావం చూపే అవకాశం కూడా ఉండడంతో ఆసరా పింఛన్ పథకం అమలు పైన కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే ఈ పింఛన్ పెంపు పథకాన్ని అమలు చేసి ప్రజల్లోకి ఆ అసంతృప్తిని తీసేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతు భరోసాతో పాటు ఆసరా పింఛన్ పథకం అమలు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉన్నట్టు కనబడతా ఉంది. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఎలక్షన్ల గురించి తప్పితే మామూలుగా ప్రజల గురించి ఆలోచన చేయరా? ఎందుకంటే రైతు రుణమాఫీ ఎప్పుడు చేసిండ్రయ్యా? ఎంపీ ఎలక్షన్ల ముంగట మాకు ఇంతమంది ఎంపీలనే గెలిపిస్తే మేము రుణమాఫీ చేస్తాము, లేకపోతే మాతోటి కాదు. సిగ్గులకు రైతులందరూ నిలబడి ముక్కుమూడిగా కాంగ్రెస్ కోటేసారు. రామ మందిరం కట్టిన దానికి మోడీనే గెలిపించాలనుకున్నారు అందరు. వైనాట్ 400 అన్న మోడీకి ఓటేయక మీకు ఓటేసిండ్రు. ఎందుకంటే రామ మందిరం కట్టినటువంటి హనుమంతుడు మహానుభావుడు కుటుంబాన్ని దేశం కోసం త్యాగం చేసి ఈరోజు దేశంని
ఎవరికి భయపడకుండా ఎవరు దాడులు చేసినా వాళ్ళని క్షమించకుండా ఏ సైనిక బృందాన్ని కూడా బలోపేతం చేసి ఏ సైనిక బృందాన్ని చూస్తే ప్రపంచ దేశాలు వణుకుపుడితే అట్లాంటి దేశంగా మార్చినటువంటి మోడీని కూడా పక్క పెట్టి మీకు ఓటేస్తే రుణమాఫీ చేసిరు. అది కూడా నాయన మండలానికి 600 మంది ఇంకా అట్లనే ఉన్నారు, పూర్తి కాలే రుణమాఫీ కూడా. మరి ఇట్లాంటి వైనము కాంగ్రెస్ పార్టీ. ఇంకా వీళ్ళు చెప్తా ఉంటారు, ఇగో ఇదే మన లాస్ట్ విషయము. కాగా డిసెంబర్ 9 నుంచి శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశంలో రైతు భరోసా నుంచి నిర్ణయం తీసుకొని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వం మంత్రివర్గము ఈ జిల్లాలో పర్యటించి ఏదైతే మనకు సంబంధించిన ఉపసంఘం ఇచ్చే నివేదిక పైన అసెంబ్లీలో చర్చించి అభిప్రాయం తీసుకున్నాం. ఆల్రెడీ రైతు భరోసా పైన అభిప్రాయం తీసుకున్నారు. అసెంబ్లీలో ఆసరా పెన్షన్ పథకం కూడా అమలుకు ప్రకటన చేయనున్న సమాచారం. చేస్తారా మరి వీళ్ళు? దీంతో అసెంబ్లీ సమావేశాల తర్వాత కొత్త ఏడాది నుంచి డబ్బులు ఏదైతే మనకు పింఛన్ల డబ్బులు ఉన్నాయో ఇవి అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. నిజంగా డిసెంబర్ 9 జరిగేటువంటి శీతాకాల సమావేశాల్లో ఆసరా పింఛన్లు పెంచి మన వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు, ఈ రకంగా చేనేత కార్మికులు, డయాలసిస్ కండరాల వ్యాధితో బాధపడుతున్న వారు, బీడీ కార్మికులు, అక్కయ్యలు వీళ్ళందరికీ పింఛన్లు పెంచి అకౌంట్లో డబ్బులు వేస్తారట. కానీ నిజం ఎంత అంటే అప్పటి వరకల్లా సర్పంచ్ స్థానిక ఎన్నికలు ఖతమైపోతాయి కావచ్చు. అప్పుడు మనమేడుంటాం? రాజకీయ నాయకుని పనితీరు ఎట్లా ఉంటుంది అంటే మనతోటి అవసరం పడ్డంత చేపే నువ్వు నాకే పుట్టినవు బిడ్డ అంటాడు. అవసరం తీరిన తర్వాత బూటు కాలుతో అంతే నువ్వు గేట్ అవుతారా, వాడు ఫామ్ హౌస్లా, వాడు అటు నువ్వు ఇటు అయిపోయినా. ఇగో ఇదే జరుగుతూ ఉంది ఈ 2 ఏళ్ల కోలే. మరి ఇప్పుడు స్థానిక ఎన్నికలను అడ్డం పెట్టుకొని వీళ్ళు ఆసరా పింఛన్ల పెంపు ఒక విధంగా కావచ్చు. చూద్దాం ప్రజలారా. ఈ వీడియో మీ దగ్గరికి ఏరిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు వీడియో షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. అందరికీ జై తెలంగాణ, జై జై తెలంగాణ.